ఒక ఇష్యూ. వాళ్ళు రీచ్ అవ్వకపోతే దానికి కారణాలేంటి అంటే అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా, లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇది ఒకటి. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం. అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా, అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా, అన్నెసెసరీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడన్నా ఉందా, అదొక యాంగిల్. దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. ఇందులో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. ఇందులో 120 కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్కి సంబంధించింది, మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి. వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా, ఇట్లా